సూరి అలాగే రాములమ్మ ఇక్కడ విశాఖపట్నం మధురవాడలో జీవిస్తున్నారు. వయసులో ఉన్నంత వరకు ఇద్దరూ కష్టపడ్డారు, పెళ్ళిళ్ళు చేశారు పిల్లలకి. ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీళ్ళనేమో నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేశారు. కరోనా టైంలో కొడుకులు వచ్చారంట, మళ్ళీ ఇప్పటి వరకు దిక్కు కూడా లేదు, వీళ్ళని చూసే దిక్కు కూడా లేదు. సో అందుకని వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని కాబట్టి మన పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి ఏదైనా కొంచెం సాయం చేసి పెట్టండి అని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పరిస్థితి అట్లీస్ట్ ఇప్పుడైనా చూసిన తర్వాత కొడుకుకి కానీ కూతురికి కానీ అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్ మన వాళ్ళకైనా కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. మా తాతయ్య మామయ్యకి ఏదైనా ఆలోచన చేసి ఏదైనా మంచి షెల్టరు, లేకపోతే ఇంత భోజనం పక్కన ఎక్కడో దగ్గరలోనే ఉంటారు, భోజనమైనా తెచ్చి వీళ్ళు వండుకునే పరిస్థితి కాదు కాబట్టి కొంచెం గిన్నెలోనన్నా అన్నం తెచ్చి పెట్టిస్తే వాళ్ళు ఇంత అన్నం తింటారు కదా. కొన్ని మీరు స్నానాలు చేయించకపోయినా వాళ్ళ బట్టలు ఉతకపోయినా అట్లీస్ట్ కొంచెం అన్నమైనా తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ చుట్టుపక్కల ఎవరైనా చూస్తే వీళ్ళ వీడియోని ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే ఏ విధంగానన్నా ఇప్పుడు నాకు తోచింది నేను చేశాను, అలాగే మీకు తోచింది కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా ఖర్చులకి ఇంకేమైనా కావాలంటే టిఫిన్ వాటికి ఉంచుకోండి. సో ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. పిల్లలున్న తల్లిదండ్రులు అయితే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించండి. పిల్లల కోసం అప్పులు చేసేసి ఇలాగ ఓవర్గా కష్టపడిపోయి చేసినా కొంతమంది కోసమే. ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చంటి పిల్లల్లాగా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో అందరి కోసం కాదండి, కొందరి కోసం మాత్రం చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు.